ఏపీలో పెనుదుమారం రేపిన కల్తీ మద్యం వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనం సృష్టించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో కల్తీ మద్యం తయారీ కేంద్రం బయటపడడం, ఆ తర్వాత తీగలాగితే డొంక కదిలిన చందంగా దీని వెనుక ఉన్న రాజకీయ లింకులు వెలుగులోకి వచ్చాయి. అలాని నిందితులు కూడా ఒకరి వెంట ఒకరన్నట్టుగా బయటపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీ ఎత్తున నకిలీ మద్యం బయటపడింది. విషయం ఏంటంటే ములకల చెరువు కల్తీ మద్యం వ్యవహారానికి ఇబ్రహీంపట్నంలో బయటపడిన కల్తీ మద్యం బాటిళ్లకు లింక్ ఉండడంతో రాష్ట్రంలో అసలు నాణ్యమైన మద్యం దొరుకుతోందా, తాము తాగేదంతా కల్తీ మద్యమేనా అన్న భయం మందుబాబుల్లో కలిగింది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం గుట్టు రట్టు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగంలోకి దిగింది. అదే సమయంలో మొత్తంగా కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ను తీసుకొచ్చింది. ఈ యాప్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ఉండవల్లిలో మీడియా సమావేశంలో ప్రారంభించారు. ఈ యాప్ సాయంతో నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించవచ్చని చెప్పిన చంద్రబాబు, వైసీపీ హయాం నుంచి తమ ప్రభుత్వానికి కల్తీ మద్యం వారసత్వంగా వచ్చిందన్నారు. కల్తీ మద్యంపై విచారణ సిట్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించిన బాబు, కల్తీ మద్యం కేసులో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మొత్తం ప్రక్షాళన చేస్తామన్నారు. బెల్ట్ షాపులు తీసేస్తామన్నారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ద్వారా నకిలీ మద్యాన్ని పూర్తిగా అరికడతామన్నారు. ఈ యాప్ ద్వారా బాటిళ్ల ట్రాకింగ్ ఈజీ అవుతుందన్నారు. కల్తీ మద్యం కేసు విషయంలో తమకు తనవపర భేదం లేదన్న చంద్రబాబు, దీనిలో ఎవరు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులై పారిందని అన్నారు. గత పాలకులు అన్ని వాళ్ల సొంత బ్రాండ్లనే లీగల్ చేశారు. ట్రాన్స్పోర్ట్ కూడా సొంత వాళ్ళకిచ్చారు. ఇల్లీగల్ నేర సామ్రాజ్యం ఏర్పాటు చేశారని అన్నారు. ఇప్పుడు దానిని పూర్తిగా కంట్రోల్లో పెట్టామని, రాష్ట్రంలో బెస్ట్ మద్యం పాలసీ తెచ్చామని సీఎం చెప్పారు.